హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే జావాలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన ఓప్స్ కాన్సెప్ట్లోని మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ అనమాట ఇది. అదేంటంటే ఎన్కాప్సులేషన్. సో ఎన్కాప్సులేషన్ని మోస్ట్లీ కంపెనీస్ యూజ్ చేస్తాయి. ఇదే 4 పిల్లర్స్లో మెయిన్ పిల్లర్ అనమాట ఓప్స్ కాన్సెప్ట్లో. సో ఇది లేకుండా ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది అసలు ఉండదు. సో ఈ ఎన్కాప్సులేషన్ ఏంటంటే ర్యాపింగ్ అప్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ ఇన్ ఏ సింగిల్ యూనిట్ అనమాట. సో ఇక్కడ యూనిట్ అంటే ఏం లేదు, ఒక క్లాస్ అనమాట. సో డేటా అండ్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ కలిసి ఒకే క్లాస్లో ఉంటాయి అనమాట. సో ఎందుకు ఉండాలి అంటే వేరే క్లాసెస్ మన ఈ క్లాస్లో ఉన్న డేటాని కానీ మెథడ్స్ని కానీ యాక్సెస్ చేసుకోకుండా, మోడిఫై చేయకుండా, సో మనం అంతా కలిపి ఒకటే క్లాస్లో పెడతాం అనమాట. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీని పేరులోనే ఉంది ఎన్కాప్సులేషన్ అని. సో క్యాప్సిల్ అనమాట. సో మనం అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఇది. సో క్యాప్సిల్స్ ఎలా ఉంటాయి తెలుసు కదా, మన మెడికల్ షాప్ లో ఈ క్యాప్సిల్స్ ఫుల్ రౌండ్ గా ఉంటుంది చూడండి, ఈ షేప్ లో ఉంటాయి కదా. సో ఇక్కడ కలర్ ఉంటుంది, లోపలంతా మన మెడిసిన్ ఉంటుంది. సో ఇట్లాగా ఇదో క్యాప్సులేషన్ అనమాట. సో ఇంకా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ తీసుకోండి. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మనం లాగిన్ అవుతాం. మనం లాగిన్ అయిన వెంటనే పాస్వర్డ్, యూజర్ నేమ్ టైప్ చేస్తాం కదా. సో మనకు బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందో కంప్లీట్ గా తెలియదు. మన ఫ్రంట్ ఎండ్ లో ఓన్లీ యూజర్ నేమ్ కొడతాం, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. సో మనకు లాగిన్ అయిపోద్ది. బ్యాక్ ఎండ్ లో అది పాస్వర్డ్ చెక్ జరుగుతుంది, డేటాబేస్కి వెళ్తుంది, ఇట్లాగా చాలా ఆపరేషన్స్ జరుగుతాయి అనమాట. సో ఇవన్నీ మనకు కనిపించవు కదా. సో ఇవన్నిటిని కనిపించకుండా వేరియబుల్ ని ప్రైవేట్ చేసి మనం ఒకటే క్లాస్ లో రాస్తాం అనమాట. సో ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ వస్తాయి అనమాట. ఐ మీన్ రెండు డెఫినేషన్స్ వస్తాయి అనమాట. ఒకటి డేటాని, మెథడ్స్ ని ఒకటే క్లాస్ లో రాయడం. రెండోది యూజర్ కి అన్ని కనిపించకూడదు అనమాట. ఓకేనా, ఓన్లీ ఏదైతే యూజర్ కి నీడో, ఏదైతే యూజర్ కి నెససరీయో అదే కనిపిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏటీఎంకి వెళ్తాం, కార్డ్ ఇన్సర్ట్ చేస్తాం అండ్ పిన్ కొడతాం, అమౌంట్ తీసుకుంటాం, అంతే కదా. మనకి బ్యాక్ ఎండ్ లో పిన్ అథెంటికేషన్ అండ్ ఇంకా చాలా ట్రాన్సాక్షన్స్, ఐ మీన్ చాలా ఆథరైజేషన్స్, అథెంటికేషన్స్ ఏమి జరుగుతుంటాయి, అవన్నీ మనకు కనిపించదు కదా. సో ఇలాగా ఈ రెండు కలిసి అనమాట ఎన్కాప్సులేషన్ అంటే. సో ఎన్కాప్సులేషన్ ఎందుకు వాడతారంటే యూజువల్ గా కంపెనీస్ కానీ ఎక్కడైనా కానీ డేటా సేఫ్టీ కోసం అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, వితౌట్ ఎన్కాప్సులేషన్ లో ఒక సినారియో చెప్తాను చూడండి. మనకి క్లాస్ అనే స్టూడెంట్ అనే ఒక క్లాస్ ఉంది. సో ఆ క్లాస్ లో నేమ్, ఏజ్ అనే రెండు వేరియబుల్స్ ఉన్నాయి. సో వీటిని మనం అసైన్ చేయాలి వాల్యూస్. ఎలా చేస్తాం, ఫస్ట్ వాటికి వేరియబుల్స్ ఇచ్చేస్తాం, స్ట్రింగ్ నేమ్, ఇంట్ ఏజ్ అనే వేరియబుల్స్ ఇస్తాం. సో నెక్స్ట్ మెయిన్ మెథడ్ లో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. స్టూడెంట్ వేరియబుల్ నేమ్ సంథింగ్ ఏ అనుకోండి, స్టూడెంట్ ఏ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఆ ఏ ద్వారా మనం వాల్యూస్ అసైన్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఏ డాట్ నేమ్ ఏంటి, సంథింగ్ అజయ్ అని ఇస్తాం. నెక్స్ట్ ఏ డాట్ ఏజ్ కదా, ఏజ్ ఏమి ఇస్తాం మనం, -100 ఇచ్చాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రింట్ చేస్తాం. ఆబ్వియస్ గా ప్రింట్ అవ్వద్ది, కానీ అది రాంగ్ డేటా కదా. డెఫినెట్ గా మైనస్ ఏజ్ అనేది మైనస్ ఎందుకు ఉంటుంది, డెఫినెట్ గా రాంగ్ డేటా కాబట్టి. సో ఇలాంటి సినారియోస్ లో ఇంటెన్షనల్ గా కానీ అన్ఇంటెన్షనల్ గా కానీ రాంగ్ డేటాని ఇట్లా ఎంట్రీ ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా అది డేటా సేఫ్టీకి కొంచెం డేటా సేఫ్టీగా ఉండదన్నమాట. సో దీనికోసం మనం ఏం చేయాలంటే మన క్లాసెస్ లో ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకునే దానికి వీలు లేకుండా ఫస్ట్ థింగ్ ఎన్కాప్సులేషన్ ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే రూల్స్ ఉన్నాయన్నమాట దానికి. ఫస్ట్ థింగ్ వేరియబుల్ ప్రైవేట్ లో ఉండాలి. ఓకేనా, వేరియబుల్ ప్రైవేట్ లో ఉండాలి. ఈ ప్రైవేట్ లో ఉంటే ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసుకోలేరు అనమాట, విత్ ఇన్ ద క్లాస్ లో మాత్రమే వాడుకోగలరు. సో నెక్స్ట్ మెథడ్స్ అన్నాను కదా. సో ఇక్కడ ఏ మెథడ్స్ వాడతామంటే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చెప్పాను కదా, స్ట్రింగ్ నేమ్ ఉంది, ఇంట్ ఏజ్ ఉంది. నేను ఇప్పుడు నేమ్ అజయ్ అని ఇచ్చా, ఏజ్ వచ్చేసి -100 అని ఇచ్చా. సో డెఫినెట్ గా అది అన్సేఫ్ డేటానే, ఐ మీన్ రాంగ్ డేటానే. సో ఇక్కడ మనం వాడాల్సింది మెథడ్స్ అనమాట. మెథడ్స్ మామూలుగా మెథడ్స్ లో ఏం రాస్తాం మనం, ఇక్కడ కండిషన్స్ రాస్తాం. కండిషన్ ఏం రాస్తాం, ఏజ్ కి ఇఫ్ ఏజ్ ఇస్ గ్రేటర్ దెన్ 0 అండ్ లెస్ దెన్ 100 అని కండిషన్ రాసుకుంటే అది ఖచ్చితంగా ఇంకా వ్యాలిడ్ డేటానే మనం ఇవ్వాలన్నమాట. రాంగ్ డేటా ఇచ్చినా అది తీసుకోదు. ఓకేనా, అలాగనమాట. సో ఈ మెథడ్స్, ఐ మీన్ ఈ కండిషన్స్ అని ఎక్కడ రాస్తాం, ఒక మెథడ్ లో రాస్తాం అనమాట. సో ఎన్కాప్సులేషన్ ప్రైవేట్ వేరియబుల్స్ లో ఉంది కదా. సో ఎలా యాక్సెస్ చేస్తాం, మెథడ్స్ ఎలా రాస్తామంటే ఇక్కడ రెండు మెథడ్స్ ఉంటాయి అనమాట, గెట్టర్స్ అండ్ సెట్టర్స్.
సో ఈ రెండు మెథడ్స్ అనమాట. ఈ రెండు మెథడ్స్ యూస్ చేసుకుని మనం డేటాని మాడిఫై చేయడం కానీ, రీడ్ చేసుకోవడం కానీ, గెట్ చేసుకోవడం ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గెట్టర్స్ అంటే ఏంటంటే, గెట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే మన డేటాని రీడ్ చేస్తుంది అనమాట. మన యూజర్ ఇచ్చే డేటాని, డెవలపర్ ఇచ్చే డేటాని రీడ్ చేస్తుంది అనమాట. సెటర్ ఏం చేస్తుంది అంటే డేటాని అప్డేట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇది ఎక్లిప్స్ చేసినప్పుడు, కోడ్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోద్ది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా ఇప్పుడు ఎక్లిప్స్ లో ఓపెన్ చేసి చూద్దాం. సో మనం ఇప్పుడు ఎక్లిప్స్ ఓపెన్ చేసి, సో ఎక్లిప్స్ లో ఎన్కాప్సులేషన్ కోడ్ రాద్దాం. సో ఎక్లిప్స్ ఓపెన్ చేయగానే చూడండి, ఇక్కడ మనకి క్లాస్ స్టూడెంట్ అనే క్లాస్ ఉంది, అండ్ నెక్స్ట్ మెయిన్ మెథడ్ ఉంది అనమాట. సో ఇక్కడ సింపుల్గా మనం ఏం చేసామంటే క్లాస్ నేమ్ తీసుకున్నాం, స్ట్రింగ్ నేమ్ తీసుకున్నాం, ఇంటేజ్ అనే రెండు వేరియబుల్స్ తీసుకున్నాం, అండ్ మెయిన్ మెథడ్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం దానికి. ఓకే, ఎస్ అనే వేరియబుల్తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఆ ఎస్ అనే వేరియబుల్ యూస్ చేసుకుని మనం అభి అనే నేమ్ అండ్ ఏజ్ వచ్చేసి చూస్తే ఇక్కడ మీకు -10 అని ఉంది. సో ఇక్కడ ఇది డెఫినెట్గా ఇన్వాలిడ్ ఏజ్ అనమాట. సో ఇన్వాలిడ్ ఏజ్ని మనం ప్రింట్ చేసాం అనమాట. సో ఎస్ డాట్ నేమ్ అండ్ ఎస్ డాట్ ఏజ్. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తుందాం. చూసారా, ఇక్కడ ప్రింట్ అయింది కానీ అది ఇన్వాలిడ్ అనమాట. సో ఇన్వాలిడ్ అని మనకు తెలుసు, ఎక్లిప్స్ కానీ మన కంపైలర్ కానీ తెలియదు కదా. సో ఇది ఇన్వాలిడ్ అనమాట. సో ఈ ఇన్వాలిడ్ని అందుకోసమే మన క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని ప్రైవేట్ చేసి వాటికి గెట్టర్స్ అండ్ సెటర్స్ మెథడ్ వారి కండిషన్స్ రాస్తాం అనమాట. ఓకేనా, వాటికి బౌండరీస్ పెడతాం అనమాట, ఏజ్ ఇంతవరకే ఉండాలి అని చెప్పి. సో ఆ ప్రైవేట్లో పెట్టుకుంటే మనం ఫర్దర్గా వేరే క్లాసెస్ మన క్లాస్ని మాడిఫై చేయాలి, అప్డేట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇది వితౌట్ ఎన్కాప్సులేషన్ కదా, విత్ ఎన్కాప్సులేషన్ ఎలా ఉంటుందో చూడండి. సో మెయిన్ అనే మెథడ్ తీసుకున్నాను మళ్ళీ. సో క్లాస్ స్టూడెంట్స్ అని తీసుకున్నాం. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే చేద్దాం. సో ఇక్కడ స్ట్రింగ్ నేమ్ ఏజ్ ఇచ్చేసాను కదా. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం దీంట్లో క్లాస్లో. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ త్రూ మనం నార్మల్గా మనం ఇన్సర్ట్ చేయాలి కదా మన వాల్యూస్ని. సో ఇక్కడ మన ఎన్కాప్సులేషన్ చెప్పాను కదా, ఈ మెథడ్స్ వస్తాయి అనమాట ఇక్కడ, గెట్టర్స్ అండ్ సెటర్స్ అని. సో ఈ గెట్టర్స్ ఏంట్రా అంటే మన డేటాని రీడ్ చేస్తాయి, సెట్ అంటే మన డేటాని అప్డేట్ చేస్తాయి అనమాట. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎస్ డాట్ గెట్ అని చెప్పి నేమ్ ఇచ్చామనుకోండి, సో ఆ నేమ్ ప్రింట్ అయిపోద్ది అనమాట. సో అట్లాగా గెట్ అంటే రీడ్ అంటే దాని మీనింగ్ అది. సో ఇప్పుడు మనం సెటర్స్ గెటర్స్ రాసుకుందాం. సో మనం సింపుల్గా ఏం చేయాలి, సెటర్స్ గెటర్స్ వాటికి సింటాక్స్ ఉంది. సో ఇప్పుడు మనకు అంత అవసరం లేదు, సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చి, సో ఇక్కడ సోర్స్లో జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్ ఉంటుంది అనమాట. సో దీన్ని క్లిక్ చేసి మనకి ఏజ్ నేమ్ సెటర్స్ కావాలి కాబట్టి జనరేట్ చేసుకుంటాం. చూసారా, ఇక్కడ గెటర్స్ అండ్ సెటర్స్ వచ్చేసి క్లారిటీ చూడండి. ఇక్కడ గెటర్స్ అండ్ సెటర్స్ అనమాట. పబ్లిక్ స్ట్రింగ్ గెట్ నేమ్, ఇక్కడ గెట్ నేమ్ అనే మెథడ్ అనమాట. సో రిటర్న్ నేమ్, పబ్లిక్ వాయిడ్ సెట్ నేమ్, నెక్స్ట్ గెట్ ఏజ్, సెట్ ఏజ్. ఓకేనా, ప్రతి వేరియబుల్కి గెట్ మెథడ్ రాయాలి, సెట్ మెథడ్ రాయాలి. ఇక్కడ నేమ్కి గెట్ మెథడ్ ఉంది, సెట్ మెథడ్ ఉంది, ఏజ్కి గెట్ మెథడ్, సెట్ మెథడ్ రెండు ఉన్నాయి. సో ఇప్పుడు మనం డేటాని ఎలా ఎంట్రీ చేస్తామంటే, సో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చెప్పాను కదా మనం డేటాని అప్డేట్ చేయాలంటే మనం వాడాల్సింది ఏంటి, సెట్ నేమ్ అనమాట. ఇక్కడ మనం మెథడ్ నేమ్ ఇచ్చాం, సెట్ నేమ్ అని ఇచ్చాం. ఇప్పుడు నేను డేటాని అప్డేట్ చేయాలి, వాల్యూస్ ఇవ్వాలి. సో ఇప్పుడు త్రూ ఈ ఆబ్జెక్ట్ గుండా ఎస్ డాట్ సెట్ నేమ్, మనం ఏ నేమ్ ఇద్దాం అనుకుంటే ఆ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ అవి. ఓకేనా, నేమ్ ఇచ్చా. నెక్స్ట్ సో నెక్స్ట్ ఎస్ డాట్ సెట్ ఏజ్ అనమాట. సో ఇక్కడ ఏజ్ ఇందాక మనం ఇచ్చినట్టు ఇక్కడ -100 ఇవ్వచ్చు, -200 ఇవ్వచ్చు, లేదా 300 ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0లోనే ఉంచుదాం. -10 అని పెడదాం ఇంతకు ముందులాగే.
సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేయాలంటే ఏం చెప్పాను, గెట్ అని చెప్పాను కదా. సో అది కూడా ఆబ్జెక్ట్ త్రూనే ఎస్ డాట్ గెట్ ఏజ్ గెట్ నేమ్. ఓకేనా, సేమ్ ఎస్ డాట్ గెట్ ఏజ్ అనమాట. ఓకేనా, ఇక్కడ ప్రింట్ అయిపోయింది మనకి ఏజ్, ఐ మీన్ నేమ్ ఏజ్ రెండు ప్రింట్ అయిపోయాయి అనమాట. సో ఇక్కడ మనకి ఎన్కాప్సులేషన్ ఎందుకు అసలు మనం ఇక్కడ కరెక్ట్గా వాడలేదు, ఎందుకంటే ఇందాక -10 వచ్చింది, మనం ఇప్పుడు -10 వచ్చింది. సో ఇక్కడ మనం అసలు మెయిన్ మెథడ్స్ తీసుకున్న దానికి రీజన్ ఏంటంటే, మనం ఇక్కడ మెథడ్ని సెట్ చేసేటప్పుడు మనం కండిషన్స్ రాస్తాం అనమాట. సో ఇక్కడ మనం సెట్ అనే మెథడ్స్ వాడతామని చెప్పాను కదా. సో ఇక్కడ మనం సెట్ ఏజ్, ఇక్కడ ఏజ్ దగ్గర మనం కండిషన్స్ రాస్తాం అనమాట. సో ఏం కండిషన్, ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయితేనే ప్రింట్ చెయ్యి, లేదా సో ఇప్పుడు మనం చెప్పాను కదా, ఇప్పుడు మనం డేటాని ఎలా ఇన్సెట్ చేయాలంటే, ఐ మీన్ కరెక్ట్గా కండిషన్స్ ఎలా వాడాలంటే, మనం ఇప్పుడు -10 అన్నప్పుడు అది ప్రింట్ అయింది, కానీ అది ఇన్వాలిడ్ కదా. సో ఇన్వాలిడ్ ఏజ్ అని మనకు తెలుసు కదా, సిస్టమ్కి ఎలా తెలుస్తుంది, ఐ మీన్ మన ఎక్లిప్స్కి ఎలా తెలుస్తుంది, మనం కండిషన్స్ రాయాలి కదా. సో ఆ కండిషన్స్ ఇక్కడ సెట్ ఏజ్ అనే మెథడ్లో రాయాలన్నమాట. సెట్ అంటే సెట్టర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే అప్డేట్ చేయడం కోసం వాల్యూస్. ఓకే, ఇక్కడ సెట్, ఇక్కడ మనం కండిషన్ ఇక్కడ రాస్తాం అనమాట. ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ దెన్ 0 ఏజ్ని తీసుకోమని చెప్తున్నాం అనమాట. సో ఆర్ ఎల్స్ ఇన్వాలిడ్ ఏజ్ ప్రింట్ చేయి. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు మనం రాంగ్ వాల్యూ ఇచ్చినా కూడా ఒకసారి ప్రింట్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో కంట్రోల్ F11 చూసారా, ఇక్కడ మనకి ఇన్వాలిడ్ ఏజ్ అని వచ్చింది. సో ఇక్కడ ఏజ్ 0 వచ్చింది. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ నువ్వు -100 -1000 ఇచ్చినా ఇక్కడ 0 అనే వస్తుంది, ఎందుకంటే అది మన కండిషన్ సాటిస్ఫై చేయలేదు అనమాట. వన్స్ ఇక్కడ నువ్వు సెట్ ఏజ్ అని ఇచ్చినప్పుడు ఇది స్ట్రైట్గా ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తుంది, కండిషన్ చెక్ చేస్తుంది. ఏజ్ ఈస్ గ్రేటర్ దెన్ 0 అయితేనే రిటర్న్ చెయ్యి. ఓకేనా, రిటర్న్ చెయ్యి, లేదా ఇన్వాలిడ్ ఏజ్ అని చెప్పి డిస్ప్లే చెయ్యి అని చెప్తుంది అనమాట. ఓకేనా, సో చూసారు కదా, ఇక్కడ 0 వచ్చేసింది. ఇక్కడ నేమ్ కూడా అంతే అనమాట, సేమ్ నేమ్ కూడా అలాగే కండిషన్స్, మనం ఆ కండిషన్స్ అన్ని రాసేది ఒక మెథడ్ లోపల అనమాట. సో ఇది ఎన్కాప్సులేషన్. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు ఫర్దర్గా వెళ్తే, ఇది బేసిక్ అనమాట. ఇది ఫస్ట్ ప్రాబ్లం అంటే వాట్ ఈస్ ఎన్కాప్సులేషన్ అనేది. సో ఇప్పుడు ఈ ఒక ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా అర్థమైపోద్ది అసలు ఎన్కాప్సులేషన్ అంటే ఏంటో. సో ఇక్కడ చూసుకుంటే మనం బ్యాంక్ అకౌంట్ అనే క్లాస్ రాసాం, ఇక్కడ పబ్లిక్ క్లాస్ మెయిన్ అనే ఒక మెయిన్ క్లాస్ రాసాం. సో ఇక్కడ బ్యాలెన్స్ అనే ఒక మనకు వేరియబుల్ నేమ్ ఉంది. సో మన బ్యాలెన్స్ వచ్చేసి 10,000 అనమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాస్లో వాడుకోవాలంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం బ్యాంక్ అకౌంట్ అనే క్లాస్కి యూజర్ అనే వేరియబుల్తో. సో దీన్ని వదిలేసేయండి. సో ఇక్కడ మనం డేటాను ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, ఆబ్జెక్ట్ ద్వారా ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. సో యూజర్ డాట్ బ్యాలెన్స్ ఈక్వల్ టు, సో ఇట్లాగా మనం ఇక్కడ నెంబర్స్ ఇచ్చాం అనమాట, ఒక ర్యాండమ్గా నెంబర్ ఇచ్చేసాం. ఓకే, ఇక్కడ మనం ఒక 10 lakhs ఇచ్చేసాం. సో ఈ 10 lakhs ఇచ్చేసి మనం ప్రింట్ చేస్తే మనకి ఇక్కడ 10 lakh ప్రింట్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేసాం, బ్యాలెన్స్ని అప్డేట్ చేసాం, బ్యాలెన్స్ని మాడిఫై చేసాం. సో అది ఇట్స్ నాట్ పాసిబుల్ కదా, అంటే బ్యాలెన్స్ మనం అప్డేట్ చేయలేము, చేయకూడదు కదా, దట్ ఈస్ అంటే అది అన్సేఫ్ అనమాట, డేటా అన్సేఫ్ అనమాట. సో ఇందుకోసం మనం ఎన్కాప్సులేషన్ ఎలా వాడతామంటే ఇక్కడ, సో చెప్పాను కదా, ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, వేరియబుల్ని ప్రైవేట్ చేయాలి. నెక్స్ట్ గెటర్స్ అండ్ సెటర్స్ వాడాలి. ఓకేనా, సో ఇప్పుడు గెటర్స్ అండ్ సెటర్స్ వాడితే ఎలా ఉంటుందో చూపిస్తే చూడండి. సో ఇక్కడ సేమ్ బ్యాంక్ అకౌంట్ అనే క్లాస్ ఉంది, నెక్స్ట్ ప్రైవేట్ వేరియబుల్లో ఉంది మెథడ్. ఇక్కడ మనం గెట్ బ్యాలెన్స్ అని ఒకటే వాడాం, సెట్ వాడాలి అంటే మనం అప్డేట్కి అసలు మెథడే రాయాలి ఇక్కడ. ఓకేనా, సో ఓన్లీ మనం గెట్ మాత్రమే వాడాం. ఆ గెట్ ఎందుకు వాడాం, మనం విత్డ్రా చేసినా క్రెడిట్ చేసినా మనకి మాడిఫై అవ్వాలి కదా డేటా, సో అందుకోసం గెట్ బ్యాలెన్స్ని వాడాం అనమాట. సో ఇక్కడ మనం 2 మెథడ్స్ రాసాం, డిపాజిట్కి ఒక మెథడ్ రాసాం అండ్ విత్డ్రాల్కి ఒక మెథడ్ రాసాం అనమాట. సో డిపాజిట్లో ఇఫ్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దెన్ 0 అయితేనే వెళ్ళి నువ్వు బ్యాలెన్స్లో యాడ్ అవ్వు. ఇక్కడ విత్డ్రా అయితే ఏంటంటే అమౌంట్ గ్రేటర్ దెన్ 0 ఉండాలి, బ్యాలెన్స్ ఖచ్చితంగా అమౌంట్ కంటే తక్కువ ఉండాలి, బ్యాలెన్స్ ఖచ్చితంగా అమౌంట్ కంటే ఎక్కువ ఉండాలి. ఓకేనా,
అండ్ అమౌంట్ గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలన్నమాట. సో అలా అయితే బ్యాలెన్స్ నుంచి అమౌంట్ మైనస్ చేయి అని చెప్తుంది. దీన్ని మనం ఇందాకట్లాగే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ద్వారా యూజర్ డాట్ డిపాజిట్ 5000 అని చేసాం, యూజర్ డాట్ విత్డ్రా 3000 అని చేసాం. ఇదంతా ఫేడ్ డేటా అనమాట. సో ఇక్కడ ఇది అలో చేయదు అసలుకి. మనం యూజర్ డాట్ చూడండి కావాలంటే ఇప్పుడు యూజర్ డాట్ బ్యాలెన్స్ సెట్ చేసినప్పుడు నువ్వు ఎంత అమౌంట్ ఇచ్చినా అది ఎర్రర్ వస్తుంది. ఓకే, క్రియేట్ ఏ మెథడ్, అసలు ఫస్ట్ మెథడ్ క్రియేట్ చేయి, సెటర్ అనే మెథడ్ క్రియేట్ చేయని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం మెథడే క్రియేట్ చేయలేదు అనమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇదనమాట ఎన్క్యాప్సులేషన్. సో ఈ వీడియో అయితే ఇంతకీ ఈ వీడియో ఎంతో కొంత యూజ్ ఉంది అనిపిస్తే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.